ఉమ్మడి వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను వరుణుడు వెంటాడుతున్నాడు. వర్షాలతో జనజీవనం స్తంభించింది. వారం వ్యవధిలోనే మరోసారి భారీ వర్షాలు కురిశాయి. జంపన్నవాగు, జలగవంచవాగు, జీడివాగు, దయ్యాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద తాకిడితో దెబ్బతినడం, ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు అలుగుపోస్తున్నాయి. ములుగు జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీష్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాడ్వాయిలో లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట, ములుగు హెడ్ క్వార్టర్స్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ సమీపంలో ఉధృతంగా వాగు ప్రవాహంతో సమీపంలో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకి తరలించారు. తాడ్వాయి మండలంలో జంపన్న వాగు, ఊరట్టం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారి పసరా నుంచి తాడ్వాయి మధ్యలో మండల తోగు దగ్గర రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న జలగలంచ వాగుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద ప్రవాహంతో 163వ జాతీయ రహదారి ఓవైపు కోతకు గురైంది. దీంతో రాత్రి రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్ ను మళ్లించారు. ఉదయం వరద తగ్గటంతో ట్రాఫిక్ యథావిధిగా పంపిస్తున్నారు. క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర ప్రస్తుతం 14.15 మీటర్లకు ప్రవాహం చేరుకుంది. 14.82కు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. వరద కారణంగా 4 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలోకి విడిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. రాత్రి కురిసిన వర్షంతో భూపాలపల్లి డివిజన్ పరిధిలో 2-3 ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద చేరింది. దీంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ముసురుతో కూడిన వాతావరణం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయి.